ఒక్క నిమిషం ఆగండి. మీకు ఒక విషయం అడగాలి. మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గర నిలబడ్డారా? సముద్రం అలలు చూసారా? ఒక అల వస్తుంది. ఒక అల వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక అల వస్తుంది. ఆ అలలు ఆగవు. అవి నిరంతరం వస్తూనే ఉంటాయి. వెళ్ళిపోతూనే ఉంటాయి. ఆగండి. మీ జీవితం కూడా అలా అనిపిస్తుందా? సంతోషం వస్తుంది. వెళ్ళిపోతుంది. నొప్పి వస్తుంది. వెళ్ళిపోతుంది. ఆశ వస్తుంది. నిరాశ వస్తుంది. మళ్ళీ ఆశ వస్తుంది. ఆ అలల మధ్య మీరు నిలబడి ఉంటారు. కొన్నిసార్లు ఆ అలలు మిమ్మల్ని ముంచెత్తుతున్నాయా అని అనిపిస్తుంది. కానీ ఆగండి. మీరు ముంచిపోలేదు. మీరు ఇంకా నిలబడి ఉన్నారు. ఎందుకు? ఎందుకంటే మీలో ఒక అపార శక్తి ఉంది. మీకు తెలియని ఒక లోతైన శక్తి మీని నిలబెడుతోంది. ఆ శక్తి మీన రాశివారికి సహజంగా వచ్చే ఒక వరం. మీరు సముద్రంలాంటివారు. లోతైన వారు. విశాలమైన వారు. అందమైన వారు. మీ లోపల ఎన్ని రహస్యాలు ఉన్నాయో, ఎంత జ్ఞానం ఉందో, ఎంత ప్రేమ ఉందో అది మీకే తెలియదు. ఆ లోతును ఇప్పుడు కనుగొనే సమయం వచ్చింది. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తోంది. ఆ మార్పుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఒక్క క్షణం మీ మనసును పూర్తిగా ఇక్కడ పెట్టండి. ఈ మాటలు మీ జీవితంలో ఒక కొత్త అలను తీసుకొస్తాయి. ఆ అల మిమ్మల్ని ముంచేది కాదు. ఆ అల మిమ్మల్ని ఒక కొత్త తీరానికి చేరుస్తుంది. మీన రాశి. ఆగండి. ఈ రాశి గురించి మాట్లాడటానికి మనసు నిండుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీన రాశి అంటే మొత్తం రాశిచక్రంలో అత్యంత లోతైన, అత్యంత సున్నితమైన, అత్యంత ఆధ్యాత్మికమైన రాశి. 12 రాసులలో మీన రాశి చివరిది. కాని చివరిది అంటే తక్కువది కాదు. చివరిది అంటే అన్నిటినీ అనుభవించినది, అన్నిటినీ అర్థం చేసుకున్నది, అన్నిటి జ్ఞానాన్ని ఒంటబట్టించుకున్నది. మీనరాశికి ఆధిపతి గురువు. ఆగండి. గురువు అంటే జ్ఞానం. గురువు అంటే సంపద. గురువు అంటే అదృష్టం. గురువు అంటే ఆశీర్వాదం. మీరు మీన రాశిలో పుట్టారంటే గురువు మీకు ప్రత్యేక అనుగ్రహం ఇచ్చాడు. ఆ అనుగ్రహం మీని ఒక సహజమైన కవిగా, కళాకారుడిగా, ఆధ్యాత్మికవేత్తగా, ప్రేమికుడిగా చేసింది. మీనరాశివారు సముద్రంలో స్వేచ్ఛగా తేలే చేపల వంటివారు. ఆగండి. చేప నీళ్లలో ఉంటే స్వేచ్ఛగా ఉంటుంది. నీళ్లు లేకుండా చేప జీవించలేదు. అలాగే మీనరాశివారకు ప్రేమ, కళ, ఆధ్యాత్మికత ఇవి లేకుండా జీవించడం కష్టం. ఇవి మీకు శ్వాసలాంటివి. ఇవి మీకు జలంలాంటివి. ఈ అనుభవాలలో మీరు స్వేచ్ఛగా, ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో ఆ అనుభవాలు మీ జీవితంలో మరింత సమృద్ధిగా ప్రవహించబోతున్నాయి. మీకు ఒక అద్భుతమైన కాలం మొదలవుతోంది. కానీ ఒక నిమిషం ఆగండి. మీలో ఒక విషయం గమనించారా? మీరు చాలా సున్నితంగా ఉంటారు. మీరు ఇతరుల నొప్పి మీ నొప్పిగా అనిపిస్తుంది. మీరు ఇతరుల సంతోషం మీ సంతోషంగా అనిపిస్తుంది. ఆ సున్నితత్వం మీ అత్యంత అందమైన లక్షణం. కాని ఆ సున్నితత్వమే ఒక్కోసారి మీని నొప్పిస్తుంది. మీరు ఇతరులను ఎంతగా ప్రేమిస్తారో వారు మీని అంతగా ప్రేమించకపోవడం మీని లోలోపల చాలా బాధ పెడుతుంది. మీరు ఇతరులకు చాలా చేస్తారు. కాని మీకు అందుకు తగిన గుర్తింపు రాకపోవడం మీకు నొప్పిగా ఉంటుంది. ఆగండి. ఆ నొప్పి ఇప్పుడు తీరబోతోంది. ఎందుకంటే మీకు అర్హమైన గుర్తింపు, మీకు అర్హమైన ప్రేమ, మీకు అర్హమైన జీవితం ఇప్పుడు వస్తోంది. అడుత్త 15 నాళ్లు మీన రాశివారికి జీవితకాలపు మార్పు తీసుకొస్తున్నాయి. ముందుకు వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగండి. మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని తలచుకోండి. మీనరాశికి గురువు ఆధిపతి కాబట్టి విష్ణువు, వెంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు, సరస్వతీదేవి, బ్రహ్మ, దత్తాత్రేయుడు, ఆంజనేయుడు, అయ్యప్ప స్వామి ఏ రూపంలో అయినా సరే మీరు పూజించే దేవుని పేరు కింద కమెంట్లో రాయండి. ఆగండి. మీనరాశివారు చాలా ఆధ్యాత్మిక స్వభావమున్నవారు. మీకు దైవం అంటే చాలా నమ్మకముంటుంది. ఆ నమ్మకాన్ని ఇప్పుడు మీ ఇష్ట దైవానికి అర్పించండి. ఆ దేవుని పేరు రాయండి. విష్ణువా, వెంకటేశ్వరుడా,
రాముడా, కృష్ణుడా, శివుడా, అమ్మవారా, ఏ రూపంలో అయినా సరే మీ ఇష్టదైవం పేరు కమెంట్లో రాయండి. మీనరాశి వారికి గురువు ఆధిపతి కాబట్టి మీరు రాసే ఆ పేరు ఒక అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది. ఆ శక్తి మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. మీ సున్నితమైన హృదయానికి తగిన ప్రేమ తీసుకొస్తుంది. మీ ఆధ్యాత్మిక ఆకాంక్షలను పూర్తి చేస్తుంది. ఆ విశ్వాసంతో కమెంట్ చేయండి. మీతో పాటు మీ సోదర సోదరీమణులు కూడా చేస్తున్నారు. మీరు చేయండి. ఆ పేరులో ఒక అపార శక్తి ఉంది. సరే, ఇప్పుడు మనం గ్రహస్థితి గురించి లోతుగా మాట్లాడుకుందాం. గురువు గురించి మొదట చెప్పాలి. ఎందుకంటే మీనరాశికి గురువు ఆధిపతి. ఆగండి. గురువు గురించి ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. గురువు మీనరాశిలో ఉన్నప్పుడు ఉచ్చంలో ఉంటాడు. ఆగండి. గురువు మీనరాశికి ఉచ్చస్థానం అంటే గురువు మీనరాశి వారికి అత్యంత అనుకూలమైన రాశి. ఇది చాలా విశేషమైన విషయం. గురువు ఉచ్చంలో ఉన్నప్పుడు మీ జీవితంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. మీకు అనూహ్యమైన అవకాశాలు వస్తాయి. మీకు ఊహించని చోట నుండి సహాయం వస్తుంది. మీకు ఆశించని వరాలు వస్తాయి. ఈ గురువు శక్తి ఇప్పుడు మీనరాశి వారికి పూర్తిగా అనుకూలంగా పనిచేస్తోంది. ఇది మీ జీవితంలో ఒక పెద్ద సంధికాలం. శని ప్రభావం. ఆగండి. మీనరాశి వారికి శని ఇప్పుడు ఒక విశేషమైన స్థానంలో సంచరిస్తున్నాడు. శని మీనరాశి వారికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తున్నాడు. ఆ పాఠం ఏమిటంటే సరిహద్దులు పెట్టుకోవడం నేర్చుకోండి. అంతే. ఆగండి. మీనరాశివారు చాలా ఇచ్చేవారు. ఎవరైనా అడిగినా అడగకపోయినా ఇస్తారు. మీ సమయం ఇస్తారు. మీ శక్తి ఇస్తారు. మీ డబ్బు ఇస్తారు. మీ ప్రేమ ఇస్తారు. కాని అందరూ ఆ ఇచ్చే స్వభావాన్ని అర్థం చేసుకోరు. కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తారు. శని ఇప్పుడు మీకు ఆ విషయంలో మార్పు తీసుకొచ్చే పాఠం నేర్పిస్తున్నాడు. ఆ పాఠం నేర్చుకుంటే మీ జీవితం మరింత సురక్షితంగా, మరింత సంతోషంగా ఉంటుంది. కుజ ప్రభావం. కుజుడు ఇప్పుడు మీనరాశివారికి ఒక చాలా మంచి శక్తి ఇస్తున్నాడు. ఆగండి. మీనరాశివారు సహజంగా చాలా సున్నితంగా, చాలా శాంతంగా ఉంటారు. ఒక్కోసారి ఆ శాంత స్వభావం వల్ల మీరు మీ హక్కులు పొందడంలో వెనుకాడతారు. మీరు మీ న్యాయమైన వాటాను డిమాండ్ చేయడానికి సంకోచిస్తారు. ఈ సమయంలో కుజుడు మీలో ఒక కొత్త ధైర్యం నింపుతున్నాడు. మీ హక్కుల కోసం మాట్లాడే శక్తి మీలో పెరుగుతోంది. ఆ శక్తిని ఉపయోగించుకోండి. మీకు రావాల్సిన వాటిని నిర్భయంగా అడగండి. ఆ ధైర్యమే మీ జీవితాన్ని మారుస్తుంది. శుక్ర ప్రభావం. శుక్రుడు ఇప్పుడు మీనరాశివారికి అద్భుతమైన శక్తి ఇస్తున్నాడు. ఆగండి. మీనరాశివారకు శుక్రుడు అంటే ప్రేమ, కళ, సౌందర్యం. శుక్రుడు మీనరాశిలో ఉన్నప్పుడు ఉచ్చంలో ఉంటాడని చాలామంది చెప్తారు. అంటే శుక్రుడు మీనరాశికి చాలా అనుకూలమైన రాశి. ఈ శుక్రశక్తి ఇప్పుడు మీనరాశివారికి ప్రేమలో, కళలో, సౌందర్యంలో అద్భుతమైన అనుభవాలు తీసుకొస్తోంది. మీ జీవితంలో ఒక కొత్త ఆనందం, ఒక కొత్త సౌందర్యం, ఒక కొత్త ప్రేమ ప్రవేశిస్తోంది. ఆ ప్రవేశాన్ని స్వాగతించండి. బుధ ప్రభావం. బుధుడు ఇప్పుడు మీనరాశివారికి ఒక విశేషమైన శక్తి ఇస్తున్నాడు. ఆగండి. మీనరాశివారు సహజంగా కళాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఆలోచించేవారు. తర్కం, వ్యాపారం, సంఖ్యలు ఇవి ఒక్కోసారి మీకు అంత సహజంగా అనిపించవు. కాని బుధుడు ఇప్పుడు ఆ అంతరాన్ని తగ్గిస్తున్నాడు. మీ కళాత్మక ఆలోచనలను వ్యాపారంలోకి తీసుకొచ్చే శక్తి మీలో పెరుగుతోంది. మీ సృజనాత్మకతను ఆదాయంగా మార్చే అవకాశం ఇప్పుడు వస్తోంది. ఆ అవకాశాన్ని పట్టుకోండి. రాహు-కేతు ప్రభావం. రాహువు మీనరాశివారికి ఇప్పుడు ఒక అనూహ్యమైన ఆధ్యాత్మిక అనుభవం ఇస్తున్నాడు. ఆగండి. మీనరాశివారకు రాహువు ఒక చాలా ముఖ్యమైన గ్రహం. రాహువు మీకు ఒక మాయ లాంటి లోకాన్ని చూపిస్తాడు. ఒక్కోసారి ఆ మాయలో మీరు పోతారు. ఒక్కోసారి ఆ మాయలో మీరు చాలా కలలు కంటారు. ఈ సమయంలో ఆ కలలు వాస్తవంగా మారే శక్తి వస్తోంది. ఆ శక్తిని సద్వినియోగం చేసుకోండి. కేతువు మీనరాశివారికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తున్నాడు. మీ పూర్వజన్మజ్ఞానం, మీ అంతర్జ్ఞానం ఇవి ఈ సమయంలో మేల్కొంటున్నాయి. ఆ జ్ఞానాన్ని విశ్వసించండి.
మీ అంతర్మనసు చెప్పే మాటలు వినండి. గ్రహ సంచారం మొత్తంగా చూస్తే ఈ కాలం మీనరాశివారికి ఒక విశేషమైన సమయం. ఆగండి. మీనరాశికి గురువు ఆధిపతి. ఇప్పుడు గురువు శక్తి మీనరాశివారికి చాలా అనుకూలంగా ఉంది. దాంతోపాటు శుక్రశక్తి కూడా చాలా మంచిగా ఉంది. ఆ రెండు శుభగ్రహాల సమ్మేళనం మీ జీవితంలో ఒక మహాపరివర్తన తీసుకొస్తోంది. ఈ సమయం చాలా అరుదైనది, చాలా విలువైనది. ఈ అవకాశాన్ని వదులుకోకండి. అడుత్త 7 నాళ్లలో 3 పెద్ద సంఘటనలు జరుగుతాయి. ఇవి మీ జీవితంలో శాశ్వతమైన ముద్ర వేస్తాయి. మొదటి ఘట్టం. ఆగండి. మీనరాశివారు సహజ కళాకారులు. మీకు ఒక సృజనాత్మక ప్రతిభ ఉంది. ఆ ప్రతిభ ఇప్పుడు బయటకు రావాలని తపిస్తోంది. ఈ మొదటి కట్టంలో మీకు ఒక అద్భుతమైన కళాత్మక ప్రేరణ వస్తుంది. ఒక పాట మీ హృదయంలో పుట్టవచ్చు. ఒక కవిత మీ మనసులో మొలకెత్తవచ్చు. ఒక కథ మీ ఊహలో రూపుదిద్దుకోవచ్చు. ఆ ప్రేరణను అర్థం చేసుకోండి. ఆ సృజనను వ్యక్తపరచండి. ఆ సృజనే మీకు ఒక కొత్త గుర్తింపు తీసుకొస్తుంది. రెండవ కట్టం. ఇది ఒక ఆధ్యాత్మిక సంబంధమైన కట్టం. ఆగండి. మీనరాశివారు అత్యంత ఆధ్యాత్మిక స్వభావమున్నవారు. మీకు అదృశ్య శక్తులపై నమ్మకముంటుంది. మీకు దైవ సంబంధమైన అనుభవాలు సహజంగా వస్తాయి. ఈ రెండవ కట్టంలో మీకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుంది. ఒక ఆలయ దర్శనంలో మీ మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక గురువు మాటలు మీ జీవితాన్ని మారుస్తాయి. ఒక ధ్యానంలో మీకు ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం మీకు జీవితం గురించి ఒక కొత్త అర్థం ఇస్తుంది. మూడవ కట్టం. ఈ కట్టం అన్నిటికంటే మీ హృదయాన్ని పరిపూర్ణంగా చేసే కట్టం. ఆగండి. మీనరాశివారు ప్రేమ విషయంలో అత్యంత లోతైన వ్యక్తులు. మీరు ప్రేమిస్తే మొత్తం మనసుతో ప్రేమిస్తారు. మొత్తం హృదయంతో ప్రేమిస్తారు. మొత్తం ఆత్మతో ప్రేమిస్తారు. ఆ ప్రేమకు తగిన ప్రేమ ఈ మూడవ కట్టంలో మీకు వస్తుంది. మీరు ఇంతకాలం పడిన నొప్పి తీరిపోతుంది. మీరు ఇంతకాలం ఎదురుచూసిన ప్రేమ వస్తుంది. ఆ క్షణంలో మీ కళ్లలో ఆనంద బాష్పాలు వస్తాయి. మీ హృదయం తేలిగ్గా అనిపిస్తుంది. జీవితంలో అన్నీ అర్థమైనట్లు అనిపిస్తుంది. కెరీర్ విషయంలో మీనరాశివారికి ఈ సమయం ఒక బంగారు కాలం. మీనరాశివారు సహజ కళాకారులు, ఆధ్యాత్మికవేత్తలు, వైద్యులు, అధ్యాపకులు, సంగీతకారులు, కవులు, రచయితలు. మీకు ఒక సహజమైన సేవా స్వభావం ఉంటుంది. ఆ సేవా స్వభావం ఈ సమయంలో మీ కెరీర్లో మీకు ఒక అద్భుతమైన అవకాశం తీసుకొస్తుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్లో మీకు ఒక ముఖ్యమైన పాత్ర వస్తుంది. ఆ పాత్ర మీ ప్రతిభకు పూర్తిగా తగినది. ఆగండి. మీనరాశివారు కెరీర్లో ఒక ముఖ్యమైన విషయం గుర్తించాలి. మీరు చాలా మంచిగా, చాలా నిజాయితీగా పనిచేస్తారు. కానీ ఒక్కోసారి మీ ప్రతిభను మీరే అర్థం చేసుకోరు. మీకు తెలియకుండా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటారు. ఆ స్వభావాన్ని ఈ సమయంలో మార్చుకోండి. మీకు మీ ప్రతిభ తెలుసు. మీకు మీ విలువ తెలుసు. ఆ విలువను గుర్తించి ఆ ప్రతిభను నిర్భయంగా ప్రదర్శించండి. మీపై అధికారులు మీ సృజనాత్మకతను, మీ సేవా స్వభావాన్ని, మీ నిజాయితీని గుర్తిస్తారు. మీకు ఒక పదోన్నతి రావచ్చు. ఒక వేతన పెరుగుదల రావచ్చు. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే హక్కు వస్తుంది. ఆ అవకాశాన్ని చేతులు చాచి స్వీకరించండి. కళలు, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, రచన, వైద్యం, నర్సింగ్, సమాజ సేవ, ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం, సైకాలజీ, జ్యోతిష్యం. ఈ రంగాలలో మీనరాశివారు అద్భుతంగా రాణిస్తారు. ఈ సమయంలో ఆ రంగాలలో ఒక కొత్త అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వదులుకోకండి. ఆగండి. ఒక విశేషమైన విషయం చెప్పాలి. మీనరాశివారకు ఈ సమయంలో సృజనాత్మక రంగంలో ఒక కొత్త అవకాశం వస్తోంది. మీరు కళాకారులైతే మీ కళకు ఒక పెద్ద వేదిక వస్తుంది. మీరు రచయితలైతే మీ రచనకు ఒక పెద్ద పాకకవర్గం వస్తుంది. మీరు సంగీతకారులైతే మీ సంగీతానికి ఒక పెద్ద శ్రోతల వర్గం వస్తుంది. ఈ అవకాశాన్ని పట్టుకోండి. వ్యాపారులైన మీనరాశివారికి ఈ సమయం ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం. ఆగండి. మీనరాశివారు వ్యాపారంలో తమ హృదయాన్ని పెట్టేవారు.
మీరు వ్యాపారాన్ని కేవలం డబ్బు సంపాదన సాధనంగా మాత్రమే చూడరు. మీరు వ్యాపారాన్ని ఒక సేవగా చూస్తారు, ఒక కళగా చూస్తారు. ఆ దృష్టి మీ వ్యాపారానికి ఒక ప్రత్యేకత ఇస్తుంది. ఈ సమయంలో ఆ ప్రత్యేకత మీ వ్యాపారానికి ఒక పెద్ద విజయం తీసుకొస్తుంది. ఒక కొత్త ఒప్పందం కుదరవచ్చు. ఒక కొత్త భాగస్వామి వస్తుంది. మీ వ్యాపారంలో ఒక పెద్ద విస్తరణ సాధ్యమవుతుంది. ఆగండి. మీనరాశి వారికి వ్యాపారంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు చాలా మంచివారు కాబట్టి వ్యాపారంలో కొంతమంది మీ మంచితనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేయవచ్చు. మీకు అవాస్తవమైన వాగ్దానాలు చేయవచ్చు. మీ నమ్మకాన్ని దెబ్బతీయవచ్చు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీ మంచితనాన్ని కాపాడుకోండి. అన్నీ పూర్తిగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. లీగల్ ధృవీకరణ లేకుండా పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక విషయంలో మాట్లాడాలంటే ఈ 15 రోజులలో ఆదాయం పెరుగుతుంది. ఆగండి. మీనరాశివారు ఆర్థికంగా ఒక విశేషమైన విషయం. మీరు డబ్బు విషయంలో చాలా ఉదారంగా ఉంటారు. ఇతరులకు ఇవ్వడానికి మీరు సంతోషంగా ఉంటారు. కానీ ఒక్కోసారి మీ స్వంత ఆర్థిక అవసరాలు తీర్చుకోవడంలో వెనుకపడతారు. ఈ సమయంలో మీ స్వంత ఆర్థిక జీవితాన్ని మరింత శ్రద్ధగా చూసుకోండి. మీకు రావాల్సిన డబ్బు గురించి నిర్భయంగా మాట్లాడండి. మీ ఆర్థిక హక్కులు డిమాండ్ చేయండి. ఒక ఆశించని చోట నుండి డబ్బు వస్తుంది. ఒక పాత అప్పు తిరిగి వస్తుంది. ఒక మంచి పెట్టుబడి ఫలించవచ్చు. కళ సంబంధమైన, సృజనాత్మక సంబంధమైన ఒక కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. ఆ అవకాశాన్ని పట్టుకోండి. కానీ ఒక హెచ్చరిక. ఆగండి. ఈ సమయంలో ఒక వ్యక్తి మీ మనస్కు నచ్చే మాటలు చెప్పి ఒక ఆర్థిక పథకంలో పెట్టుబడి పెట్టమని మోహపెడతాడు. మీరు మంచివారు కాబట్టి ఆ వ్యక్తి మంచిగా మాట్లాడితే నమ్మే అవకాశముంది. జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో మీ అంతర్మనసు చెప్పే మాట వినండి. మీ అంతర్జ్ఞానం మీకు అబద్ధం చెప్పదు. ప్రేమ విషయంలో ఆగండి. మీనరాశి వారికి ప్రేమ అంటే ఆత్మల సంగమం. మీకు కేవలం శరీరం మాత్రమే కాదు, ఆత్మతో ఆత్మ కలిసే ప్రేమ కావాలి. మీకు మీ జీవిత భాగస్వామి మీ ఆత్మ అర్థం చేసుకోవాలి. మీ కలలు పంచుకోవాలి. మీ నొప్పి అర్థం చేసుకోవాలి. ఆ లోతైన ప్రేమ మీకు ఈ సమయంలో వస్తోంది. ఆగండి. మీరు ఒక్కోసారి ప్రేమలో చాలా త్యాగాలు చేస్తారు. మీకోసం అడగడం మర్చిపోయి మీరు ప్రేమించే వ్యక్తి కోసం ప్రతీది చేస్తారు. ఆ త్యాగ స్వభావం అందమైనది, కానీ అది సమతుల్యంగా ఉండాలి. ఇద్దరూ ఒకరికొకరు ఇవ్వాలి. ఇద్దరూ ఒకరికొకరు పొందాలి. ఆ సమతుల్యత ఈ సమయంలో వస్తోంది. కొత్తగా ప్రేమలో పడిన వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. మీరు ఇష్టపడే వ్యక్తి కూడా మీపై లోతైన ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ బంధం ఒక కేవలం శారీరక ఆకర్షణ కాదు. ఆ బంధం ఒక ఆత్మీయ సంబంధం. ఆ సంబంధాన్ని పోషించండి. నిరంతరం కలిసి ఉండండి. మాట్లాడండి. అర్థం చేసుకోండి. ఆ సంబంధం మీ జీవితంలో అత్యంత విలువైన అనుభవంగా మిగిలిపోతుంది. వివాహమైన మీన రాశివారికి దాంపత్య జీవితంలో ఒక కొత్త మాధుర్యం వస్తోంది. ఆగండి. మీనరాశివారు దాంపత్యంలో చాలా ఇచ్చేవారు. మీ జీవిత భాగస్వామి సంతోషం కోసం మీరు ఏదైనా చేస్తారు. ఆ ప్రేమ అందమైనది. కాని ఒక్కోసారి మీ స్వంత అవసరాలను, మీ స్వంత ఆనందాలను మరచిపోతారు. ఈ సమయంలో మీ స్వంత ఆనందాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వండి. మీరు సంతోషంగా ఉంటే మీ జీవిత భాగస్వామి మరింత సంతోషంగా ఉంటారు. మీరు ఆనందంగా ఉంటే మీ కుటుంబం మరింత ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో ఒక మంచి సంభాషణ జరుగుతుంది. పాత గందరగోళాలు తొలగిపోతాయి. పాత అపార్థాలు మాయమవుతాయి. ఒక కొత్త అవగాహన, ఒక కొత్త ప్రేమ మీ దాంపత్య జీవితంలో ప్రవేశిస్తుంది. ఆ క్షణం చాలా అందంగా, చాలా వెచ్చగా ఉంటుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న మీన రాశివారికి ఒక శుభవార్త వస్తోంది. ఆగండి. మీనరాశివారు వివాహ విషయంలో చాలా ఆదర్శవాది. మీకు ఒక పరిపూర్ణమైన ప్రేమ కావాలి. ఒక ఆత్మీయమైన బంధం కావాలి. ఆదర్శం మీకు ఒక్కోసారి వివాహాన్ని ఆలస్యం చేయిస్తుంది. కానీ ఈ సమయంలో మీ ఆదర్శాలకు తగిన వ్యక్తి వస్తున్నారు.
ఆ వ్యక్తి మీ మనసు అర్థం చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ఆత్మకు తగిన వ్యక్తి. ఆ వ్యక్తి మీ కలలను పంచుకుంటారు. ఆ బంధాన్ని సంపూర్ణంగా స్వీకరించండి. మీ జీవితం అర్థవంతమవుతుంది. కుటుంబ విషయంలో మీనరాశివారు కుటుంబానికి అత్యంత నిబద్ధులు. మీరు మీ కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఏదైనా చేస్తారు. ఈ సమయంలో మీ కుటుంబంలో ఒక సంతోషమైన వార్త వస్తుంది. ఒక వేడుక వస్తుంది. పిల్లల విషయంలో ఒక మంచి వార్త వస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒక మంచి పురోగతి వస్తుంది. మీ ఇంట్లో ఒక కొత్త సంతోషం, ఒక కొత్త వెలుతురు నిండుతుంది. ఆగండి. మీనరాశివారు కుటుంబ విషయంలో ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మీరు కుటుంబ సభ్యుల కోసం చాలా చేస్తారు. కాని ఒక్కోసారి మీ సొంత అవసరాలు, మీ సొంత ఆనందాలు వదులుకుంటారు. ఆ వదులుకోవడం ఒక్కోసారి మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. ఈ సమయంలో మీకోసం కూడా కొంచెం సమయం తీసుకోండి. మీకోసం కొంచెం ఆనందపడండి. అది మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి కూడా మంచిది. విద్యార్థులైన మీనరాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆగండి. మీనరాశి విద్యార్థులు సహజంగా కళాత్మక, సృజనాత్మక రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. కాని వైజ్ఞానిక, గణిత రంగాలలో కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆ కష్టం మీకు మంచి ఫలం ఇస్తుంది. పరీక్షలలో మీ ఆశించిన ఫలితం వస్తుంది. కళలు, సాహిత్యం, సంగీతం, నాట్యం సంబంధమైన పోటీలలో మీకు ఒక అద్భుతమైన విజయం వస్తుంది. ఆరోగ్యం విషయంలో మీనరాశివారికి ఈ సమయంలో పాదాలు, రక్త ప్రసరణ, రోగనిరోధక వ్యవస్థ విషయాలలో కొంచెం శ్రద్ధ ఆగండి. మీనరాశివారకు ఒక సహజమైన స్వభావం ఉంటుంది. మీరు ఇతరుల నొప్పిని మీలోకి తీసుకుంటారు. ఇతరుల ఒత్తిడిని మీలోకి తీసుకుంటారు. ఆ అబ్సార్ప్షన్ స్వభావం మీ శారీరక శక్తిని తగ్గిస్తుంది. మీ ఊహాత్మక శక్తిని బలహీనపరుస్తుంది. ఈ సమయంలో రక్షణ పద్ధతులు నేర్చుకోండి. ఇతరుల ఒత్తిడిని మీలోకి తీసుకోకుండా ఉండండి. ఆ రక్షణ మీ ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తుంది. తగినంత నిద్ర తీసుకోండి. మీనరాశివారకు నిద్ర చాలా ముఖ్యమైనది. మీకు నిద్రలో అద్భుతమైన కలలు వస్తాయి. ఆ కలలు ఒక్కోసారి మీ జీవితానికి సూచనలు ఇస్తాయి. ఆ కలలు గుర్తుపెట్టుకోండి. అవి రాసుకోండి. తర్వాత వాటి అర్థమవుతుంది. మానసిక ఆరోగ్యం విషయంలో ఆగండి. మీనరాశివారకు మానసికంగా ఒక ప్రత్యేక సమస్య ఉంటుంది. మీరు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి మీకు ఒక్కోసారి చాలా తీవ్రమైన మానసిక ఆందోళన కలుగుతుంది. చిన్న విషయాలకు కూడా చాలా బాధపడతారు. ఇతరులు చెప్పిన మాటలు మీ మనసులో చాలా కాలం గుచ్చుకుంటాయి. ఈ సమయంలో ఆ సున్నితత్వాన్ని మరింత శక్తిగా మార్చే పద్ధతి నేర్చుకోండి. ధ్యానం చేయండి. ప్రాణాయామం చేయండి. ప్రకృతిలో సమయం గడపండి. ఆ అనుభవాలు మీ మానసిక ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తాయి. ఆధ్యాత్మిక విషయంలో మీనరాశివారికి ఇది అత్యంత శుభకరమైన సమయం. ఆగండి. మీనరాశివారు ఆధ్యాత్మికంగా అత్యంత లోతైన వ్యక్తులు. మీకు దైవ సంబంధమైన అనుభవాలు సహజంగా కలుగుతాయి. మీకు ఒక్కోసారి గుడిలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా వెచ్చగా అనిపిస్తుంది. మీకు ఒక్కోసారి ధ్యానంలో ఉన్నప్పుడు ఒక అలౌకికమైన అనుభవం కలుగుతుంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక అనుభవాలు మరింత తీవ్రంగా, మరింత లోతుగా అనుభవమవుతాయి. ఆ అనుభవాలకు మిమ్మల్ని మీరు తెరవండి. అవి మీ జీవితాన్ని మరింత అర్థవంతంగా చేస్తాయి. ఇప్పుడు పరిహారాల గురించి చెప్తాను. మీనరాశివారికి గురువు ఆధిపతి కాబట్టి గురువారం చాలా ముఖ్యమైన రోజు. ఆగండి. గురువారం విష్ణు ఆలయానికి వెళ్ళండి. విష్ణు సహస్రనామ స్తోత్రం పయించండి. పసుపు రంగు వస్త్రాలు అర్పించండి. అరటి పళ్ళు నివేదించండి. ఈ చర్యలు మీ గురువు శక్తిని మరింత అనుకూలంగా చేస్తాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆగండి. మీనరాశివారకు వెంకటేశ్వర స్వామి చాలా శక్తివంతమైన అనుగ్రహం ఇస్తాడు. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పయించండి. మీ మనసులో ఉన్న కోరిక స్వామికి చెప్పండి. ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. అమ్మవారిని పూజించండి. మీనరాశివారకు శుక్రవారం చాలా ముఖ్యమైన రోజు. శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. ఎర్రపూలు అర్పించండి.
లలితా సహస్రనామ స్తోత్రం పయించండి. అమ్మవారి అనుగ్రహం మీకు అన్నిటా రక్షణ ఇస్తుంది. నీళ్లతో సంబంధం ఉన్న పరిహారాలు. ఆగండి. మీనరాశికి జలం చాలా ముఖ్యమైనది. ఒక నది దగ్గర, ఒక సముద్రం దగ్గర, ఒక సరస్సు దగ్గర సమయం గడపండి. ఆ నీళ్లలో నిలబడండి. మీ మనసులో ఉన్న అన్ని ఒత్తిళ్లు, అన్ని భయాలు, అన్ని నొప్పులు ఆ నీళ్లలో కొట్టుకుపోతాయి అని మనసులో అనుకోండి. ఆ అనుభవం మీకు అపార శాంతి ఇస్తుంది. పేదలకు ఆహారం అందించండి. అనాథ పిల్లలకు సహాయం చేయండి. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి. ఈ చర్యలు మీ జీవితంలో గురువు అనుగ్రహాన్ని మరింత పెంచుతాయి. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మొదటిది, ఆగండి. మీ సున్నితత్వాన్ని నియంత్రించుకోండి. ఇతరుల నొప్పిని మీలోకి తీసుకోకుండా ఉండే పద్ధతి నేర్చుకోండి. రెండవది, మీ ఆర్థిక విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండండి. మీరు అడగకుండా డబ్బు ఇవ్వకండి. మూడవది, మీ హక్కుల కోసం నిర్భయంగా మాట్లాడండి. నాల్గవది, ఆర్థిక నిర్ణయాలలో మీ అంతర్జ్ఞానాన్ని విశ్వసించండి. ఐదవది, వ్యాపారంలో కొత్త భాగస్వాముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆగండి. ఆరవది, ఇది చాలా ముఖ్యమైనది. మీరు చాలా ఆదర్శవాది. మీ ఆదర్శాలు అందమైనవి. కానీ ఈ ప్రపంచం పూర్తిగా ఆదర్శంగా నడవదు. ఆ వాస్తవాన్ని అంగీకరించండి. వాస్తవ పరిస్థితులతో పోరాడుతూ మీ ఆదర్శాల వైపు నడవండి. అప్పుడు మీరు ఎక్కువ సాధిస్తారు. అడుత్తు వరే 7 నాళ్లలో మీకు ఒక అద్భుతమైన సృజనాత్మక ప్రేరణ వస్తుంది. మీలో ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుంది. మీరు చాలా రోజులుగా మనసులో పెట్టుకున్న ఒక ఆలోచన రూపం తీసుకుంటుంది. ఆగండి. ఆ రూపాన్ని ఇప్పుడు ప్రపంచానికి చూపించండి. మీ ప్రతిభను దాచుకోకండి. మీ సృజనను అందరితో పంచుకోండి. ఆ పంచుకోవడమే మీకు ఒక పెద్ద అవకాశం తెస్తుంది. ఒక పాత మిత్రుడు లేదా పాత గురువు మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఆగండి. ఆ ప్రవేశం యాదృచ్ఛికం కాదు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఆ పునరేకీభావాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఆ వ్యక్తి మీకు ఒక కొత్త దారి చూపిస్తారు. ఒక కొత్త అవకాశం పరిచయం చేస్తారు. ఆ అవకాశాన్ని మీ 2 చేతులతో పట్టుకోండి. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వస్తుంది. ఆగండి. ఒక యాత్ర వెళ్లే అవకాశం రావచ్చు. ఒక గురువు ప్రవచనం వినే అవకాశం వస్తుంది. ఒక ధ్యాన శిబిరంలో పాల్గొనే అవకాశం కలుగుతుంది. ఆ అవకాశాన్ని వదులుకోకండి. ఆ అనుభవం మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో మారుస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త శాంతి, ఒక కొత్త ప్రశాంతత వస్తుంది. ఆ శాంతి మీకు చాలా కాలంగా కావలసింది. ఇప్పుడు అది వస్తోంది. ఒక విదేశ సంబంధమైన అవకాశం కూడా 7 నాళ్లలో తలుపు తడుతుంది. ఆగండి. మీనరాశివారకు విదేశ అవకాశాలు చాలా అనుకూలంగా ఉంటాయి. విదేశ ప్రయాణం పెట్టుకున్న వారికి ఆ ప్రయాణం నిర్విఘ్నంగా జరుగుతుంది. విదేశంలో స్థిరపడాలనుకున్న వారికి ఒక మంచి వార్త వస్తుంది. విదేశంలో ఉన్న వారికి ఇంట్లో ఒక శుభవార్త వస్తుంది. ఆ శుభవార్తకు సంతోషపడండి. ఒక ఆర్థిక లాభం కూడా ఈ వారంలో వస్తుంది. ఆగండి. అది చిన్నదిగా అనిపించవచ్చు. కానీ ఆ చిన్న లాభమే ఒక పెద్ద అభివృద్ధికి నాంది. అది ఒక మంచి పెట్టుబడి ఫలించడం కావచ్చు. అది ఒక పాత అప్పు తిరిగి రావడం కావచ్చు. అది ఒక ఆశించని బోనస్ కావచ్చు. ఏది వచ్చినా సంతోషంగా స్వీకరించండి. కృతజ్ఞతగా స్వీకరించండి. ఆ కృతజ్ఞత మరింత లాభాలు స్తుంది. ఇప్పుడు మీనరాశివారికి ఒక చాలా ముఖ్యమైన సందేశం చెప్పాలి. ఆగండి. ఒక క్షణం మనసు నిలపండి. మీరు ఈ జీవితంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించడానికి వచ్చారు. మీ సున్నితత్వం, మీ కళ, మీ ప్రేమ, మీ ఆధ్యాత్మికత ఇవి కేవలం మీకు మాత్రమే కాదు. ఇవి ఈ ప్రపంచానికి కావలసినవి. ఈ ప్రపంచంలో చాలా కైనత్వం ఉంది. చాలా నిష్కృత్వం ఉంది. ఆ నిష్కృత్వంలో మీ సున్నితత్వం ఒక వెచ్చని వెలుతురు. మీ ప్రేమ ఒక అందమైన పువ్వు. మీ కళ ఒక అద్భుతమైన బహుమతి. ఆ బహుమతిని దాచుకోకండి. ఈ ప్రపంచంతో పంచుకోండి. మీరు ఏదైనా చిన్న చర్య తీసుకున్నా,
అది చాలా మంది జీవితాలను మారుస్తుంది. మీరు ఒక్కోసారి ఈ ప్రపంచం మీకు సరిపోదు అని అనిపిస్తుందా? ఆగండి. ఆ అనుభవం మీకు మాత్రమే కాదు, ప్రతి మహాన్ సృష్టికర్తకు, ప్రతి మహాన్ ఆధ్యాత్మికవేత్తకు, ప్రతి మహాన్ కళాకారుడికి ఆ అనుభవం కలుగుతుంది. ఎందుకంటే వారు ఈ ప్రపంచానికంటే మరింత లోతైనవారు. మీరు కూడా అలాంటివారే. మీ లోతు ఈ ప్రపంచంలో సరిపోదు అనిపిస్తుంది. కానీ ఆ లోతే మీ శక్తి, ఆ లోతే మీ వరం. ఆ వరంతో మీరు ఈ ప్రపంచాన్ని మరింత లోతుగా, మరింత అందంగా చేయగలరు. మీకు ఒక చివరి మాట చెప్పాలి. ఆగండి. మీరు ప్రతిదినం ఉదయం లేవగానే ఒక చిన్న పని చేయండి. మీ చేతులు జోడించుకోండి. మీ ఇష్ట దైవాన్ని తలచుకోండి. మీ మనసులో ఈ మాటలు అనుకోండి. ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతమైన రోజు. ఈరోజు నాకు ఒక శుభవార్త వస్తుంది. ఈరోజు నా జీవితంలో ఒక కొత్త వెలుతురు ప్రవేశిస్తుంది. నేను దీనికి సిద్ధంగా ఉన్నాను. ఆ మాటలు ప్రతిదినం అనుకోండి. ఆ మాటలు మీ మనసులో ఒక శక్తిని నింపుతాయి. ఆ శక్తి మీ జీవితాన్ని మారుస్తుంది. మీ నక్షత్రాలు మీతో ఉన్నాయి. మీ ఇష్ట దైవం మీతో ఉన్నాడు. మీరు విజయం సాధిస్తారు. తప్పకుండా సాధిస్తారు. జై మీన రాశివారికి. మీ జీవితం వికసించనియండి. మీ కళ ప్రపంచాన్ని అలంకరించనియండి. మీ ప్రేమ ఈ ప్రపంచాన్ని వెచ్చగా చేయనియండి. మీ ఆధ్యాత్మికత మీకు శాశ్వతమైన శాంతి ఇవ్వనియండి. శుభమస్తు.